మంచిది ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దినాల్లో ప్రభువైన దేవుడు పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును అనేటువంటి మాటను చెప్పాడు. ఆ మాట చాలా మందికి అర్థం కావట్లేదు. అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేయటం, భార్యతో మాత్రమే ఉండటం, భార్యను నేను నా బిడ్డలే అని మాత్రమే ఆ మాట అలా కాదు అర్థం. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించవలెను. ఆ మాట మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టమని అంటే పూర్తిగా వారిని విడిచిపెట్టేమని కాదు. భార్య భర్త ఇద్దరు ఏక శరీరమై ఉన్నారని, ఎముకలలో ఎముక మాంసంలో మాంసం అంతే. కానీ తల్లిదండ్రులకు చేయవలసినటువంటి మర్యాద, తల్లిదండ్రులకు రావాల్సినటువంటి ఘనత, తల్లిదండ్రుల మాట వినటం, తల్లిదండ్రులను సన్మానించడం, తల్లిదండ్రులకు చివరి దినాల్లో వృద్ధాప్యంలో వారికి ముద్ద పెట్టడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇవి చేయకుండా మనం పాటలు పాడుకుంటే దేవుని స్తుతిస్తే ఆయనకేమి ఇష్టకరంగా ఉండదని గమనించి మీరు చక్కగా వారి మాట కూడా వినాలని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం షాలం టు ఆల్.